ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని వినే అవకాశం దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి హృదయపూర్వకమైన వందనాలు. గత వారం అంతా కాపాడినందుకు దేవునికి వందనాలు. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అందరూ కూడా నేను మనసారా అభినందిస్తూ మీకు కూడా నేను నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానవాక్య భాగంగా యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వలెను. ప్రార్థన చేసుకుందాం. కృపగలైన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. తండ్రి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి తగిన శక్తి మాకు దయచేయమని, అందుకు వీలుగా మీరు నా ద్వారా మాట్లాడండి నాయన. నన్ను మీ సిలువచెంత మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం వినే వాక్యానికి నీ దాహం ఏంటి అని ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. నీ దాహం ఏమిటి అని. ఎంచేతనంటే ప్రభువారు ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున నిలబడి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొని వెళ్ళను అని ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నారు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రవక్త ద్వారా దేవుడు ఒక ఆహ్వానాన్ని మనకి ఇచ్చారు. దప్పికొనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి, దప్పికొనిన వారలారా నీళ్ళ యుద్ధకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యండి, రండి రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. చూడండి, శారీరానికి బలాన్నిచ్చే పాలు, ఉల్లాసపరిచే ద్రాక్షరసం కూడా నేను మీకు ఉచితంగా ఇస్తాను, అయితే మీరు కొనండి, ఆ కొనడానికి కావాల్సిన డబ్బులు కూడా నేనే ఇస్తానని ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇస్తున్నారు. ఇది మొదటి వచనం. 7వ వచనం చూస్తే, భక్తిహీనులు తమ మార్గము విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అనే మాట ఆ 55:7లో ఆయన పలుకుతున్నారు. కనుక ఒక్కసారి దాహం అనే మాట గురించి క్లుప్తంగా 2 మాటలు ఆలోచిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. దాహం మనందరికీ తెలిసిందే కదండి, అది అందరికీ ఉంటుంది, ఉండాలి. వేసవిలో దాహం చాలా ఎక్కువ అవుతుంది, కానీ శీతాకాలం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ చలిని బట్టి పెద్దగా దాహం అవ్వలేదు కనుక ఎక్కువగా నీటిని మనం తీసుకోవడానికి ఇష్టపడం, త్రాగడానికి పెద్దగా ఇష్టపడం. ఎప్పుడైతే నీటి శాతం మన దేహంలో తగ్గిపోతుందో జబ్బులన్నీ అప్పుడే ప్రారంభమవుతాయి. డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు సూయిసైడల్ టెండెన్సీ అంటాం చూసారా, చనిపోతే బాగుండును అనేటువంటి ఆలోచన కూడా ఈ నీటి శాతం తగ్గిపోవటం వల్ల దేహంలో వస్తుందండి. ఏమండి, మన శరీరంలో ఉన్న రక్తం చక్కగా ప్రవహించాలి, దేహం అంతా కూడా అది ప్రవహించి మనకి కావలసిన బలాన్ని, శక్తిని ఇవ్వాలి అంటే అందులో కూడా కొంత నీరు కలవాలి. మన దేహంలో ఎక్కువ భాగం ఆ నీరే ఉంటుంది. ఆ నీటి శాతం తగ్గిపోతే మనిషి తన మనుగడను కొనసాగించడం చాలా కష్టం. కనుక ఆయన ఏమన్నారంటే, దప్పికొనిన వారలారా అంటే ఆయన ఏదో నీళ్ళు ఇస్తానని కాదు. కనుక ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు, ఎలాంటి దాహాన్ని గురించి మాట్లాడుతున్నారు, మనం ఎలాంటి దాహాన్ని తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది. ఎందుకంటే చాలా రకాల దాహాలు మనకుంటాయి, కానీ ఆత్మీయ దాహం ఉండాలి. ఆ ఆత్మీయ దాహం తీర్చగలిగిన వాడు ప్రభు ఒక్కరే. దాని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఆత్మలో కొంత ఆందోళన ఉంటుంది. ఆత్మలో కొంత ఆందోళన ఏంటి? కుటుంబాన్ని గురించి, ఆరోగ్యాన్ని గురించి, చేసే ఉద్యోగ పరిస్థితిని బట్టి ఆందోళన. వీటన్నిటికి మించి వ్యక్తిగత జీవితాన్ని గురించినటువంటి ఆలోచనలు, ఆందోళన కూడా ఉంటది. ప్రియులారా, ఇదంతా ఒక ఎత్తు అయితే, దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, ధ్యానించేటప్పుడు, ఆలయానికి వెళుతున్నప్పుడు మనసు స్థిరంగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, దేవునితో సరి అయిన సంబంధం మనకు లేకపోవడం వల్ల మన మనసు ఆ చదివే వాక్యం మీద, వినే వాక్యం మీద, ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయంలో జరిగేటువంటి ఆరాధన కార్యక్రమం మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాం. ఎందుకంటే రకరకాల ఒత్తిళ్లు మన మీద పనిచేస్తూ ఉంటాయి.
ఎందుకంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో పతనావస్థ ఉంటుంది, కోరికలు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, ఇంకా ఏవేవో అనుభవించాలి అనే ఆలోచనలు, తృష్ణ, ఏదైతే ఉండకూడదో అలాంటివి మానుకోలేకపోవడం, వదులుకోలేకపోవటం, ఇన్ని కారణాలు కావచ్చు. ఏది దేవుని సన్నిధిలో మనం ప్రశాంతంగా ఉండలేకపోవడానికి. కనుక మన ఆత్మ చాలా ఆందోళనగా ఉంటుంది, మొదటి విషయం. రెండవ విషయం, పాపాన్ని ఒప్పుకోవటం. ఎవరైతే తన జీవితంలో ఉన్న పాపాన్ని గ్రహిస్తారో, గమనిస్తారో, ఇది తప్పు అని తెలుసుకుంటారో దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి, ఒక విషయం. రెండవ విషయం, మనుషుల దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. ఎవరి విషయంలో అయితే తప్పిదం జరిగిందో, తప్పు చేశామో, పొరపాటు చేసామో, లేకపోతే నొప్పించామో, గాయపరిచామో, పాపం చేసామో, అడిగెళ్ళి క్షమించమని అడగాలి. కానీ అహం అడ్డం వస్తుంది. అహం అడ్డం వచ్చి అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఇది ఇంకొక బలహీనత. క్షమాపణ అనే ఆశ. ఏమంటే పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, లేదా పిల్లల మధ్యలో, లేదా భార్య భర్తల మధ్యలో, మన బంధువుల మధ్యలో ఎక్కడో ఒక చిన్న ఘర్షణ. ఎందుకు ఇది రాజీ పడిపోతే బాగుండును అనేటువంటి పరిస్థితి హృదయాల్లో ఉంటుందండి. అంటే ఈ ఈ ఈ హృదయం బరువెక్కిపోతూ ఉంటుంది, చాలా బరువెక్కిపోతూ ఉంటుంది క్షమాపణ పొందకపోతే, లేకపోతే. అయితే క్షమించబడితే బాగుండును అనే ఆశ ఉంటుంది. అది ఒక తీవ్రమైన కోరికగా అది మారిపోతుంది. కానీ దానికి తగిన సిద్ధపాటు మన జీవితాల్లో ఉండదు. ఆశ ఉంది, కోరిక ఉంది, బరువు పెరిగిపోతూ ఉంది. దీన్ని ఎలాగోలా దింపుకోవాలి, బరువు ఎలాగోలా వదిలించుకోవాలి, ఈ భారం అని అనిపిస్తుంది. కానీ దానికి తగిన సిద్ధపాటు ఉండదు. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా మీకు దొరకు కాలమున ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు సమీపంగా ఉంటాడు? మనం వెతికితే కదా దొరికేది, మనం ప్రయత్నం చేస్తే కదా సమీపంగా వెళ్ళగలిగేది. చేయకోకుండా ఇవన్నీ ఉంటే బాగుండును అని మనం అనుకోవడానికి చాలా అవకాశాలు మెండుగా ఉంటాయి. నాలుగో విషయం ఏంటంటే, సమాధానం పడాలి అనే ఆసక్తి ఉంది. ఒక పాత నానుడే చెప్తున్నాను, పీస్ లేకపోతే మనసు పీసెస్ అవుతుంది అనేది ఒక నానుడి. మనందరికీ తెలిసిందే కదండి ఈ విషయం. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే సమాధానం లేదో హృదయం బద్దలైపోతుంది, ముక్కలైపోతుంది. దానివల్ల జరిగే నష్టం ఏంటంటే రకరకాల హెల్త్ ఇష్యూస్. ఏమండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్, తలపోటు, లేకపోతే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ అంటాను చూసారు. ఇవన్నీ వచ్చేస్తాయి. అయితే ఒకదాని వెంబడి ఒకటి, లేకపోతే కనీసం అందులో ఏదో ఒకటి వచ్చి మనల్ని బాధపెడతాయి. కారణం ఏంటంటే హృదయంలో సమాధానం లేదు. సమాధానం పొందాలనుకుంటున్నాం కానీ సమాధానం పడలేకపోతున్నాం. అది దేవునితో కావచ్చు, మన తోటి వారితో కావచ్చు, మన ఇంట్లో వారి, ఇరుగు పొరుగు వారు, ఎవరితోనైనా కావచ్చు, స్నేహితులు కూడా కావచ్చు. దానివల్ల ఈ కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయండి. కనుక మొదట ఒక వ్యక్తి నేను పాపిని అనే అనుభూతి తాను పొందాలి, అనుభూతి చెందాలి. ఆ వెనుక ఒక తీర్మానం జరగాలి. ఏంటా తీర్మానం? నేను క్షమాపణ పొందాలి, పొందకపోతే నాకు కుదరదు అనేటువంటి ఈ క్షమాపణ అనేది నా జీవితానికి చాలా లోతైన అక్కర, చాలా బరువైన అక్కర, చాలా భారమైన అక్కర, తీవ్రమైన అక్కర అని ఒక తీర్మానం హృదయంలో జరగాలి. సహాయం పొందాలి అనే తీర్మానానికి మనలను అప్పుడు నడిపిస్తుంది. కనుక ప్రభు ఏమన్నారంటే, ఎవడైనను దప్పికొనిన ఎడల, ఏమండి ఈ మాటలు విన్న మనం ప్రభువు దగ్గరికి మనం వెళ్ళగలిగితే మనలో ఉన్నటువంటి ఆత్మీయ ఆందోళన, పాపపు ఒప్పుదల, పాపపు క్షమాపణ, సమాధానం పట్ల ఆసక్తి, ఇవన్నీ కూడా నెరవేరుతాయి. ఆయన ఆహ్వానిస్తున్నారు. మనం వెళ్ళడానికి మన మనసును మనం సిద్ధపరచుకోవాలి, మన ఆలోచన సిద్ధపరచుకోవాలి, మన జీవితాన్ని, మన బ్రతుకును మనం సిద్ధపరచుకోవాలి. అంతే తప్ప పర్వాలేదు, బాగానే నడుస్తుందిలే, ఇంతవరకు ఎలాగున్నానో రేపు కూడా అలాగే ఉంటానులే అని అనుకుంటే
మనల్ని మనం మోసం చేసుకున్నట్టే, మనల్ని మనం మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రభుతో కొంతమంది చాలా దగ్గరగా జీవించారు, కొంతమంది ఆయన వల్ల మేలు పొందారు, కొంతమంది ఆయన వల్ల ఉపకారం పొందారు, కొంతమంది ఆయన వల్ల ఇంకా శ్రేష్టమైన అనుభవంలోకి వెళ్ళారు. అంచేతనే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వెళ్ళటం ప్రారంభించారు, తండోపతండాలుగా. కొంతమంది అయితే ఆయన బలవంతంగా పట్టుకుని రాజుగా చేయబోయారు అనే మాట కూడా మనం బైబిల్లో చదువుతాం. ఇక తమ ఆప్తుల్ని పోగొట్టుకున్న వారు తిరిగి మరలా పొందినప్పుడు కలిగే ఆనందం, వాళ్ళు బ్రతికి తిరిగి మరలా వాళ్ళ ఇంట్లో తిరుగుతున్నప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పది. వారితో పాటు వారి బంధువర్గం అందరూ కూడా ఈ ఆనందంలో, సంతోషంలో పాలు పంపులు పొందారు. మంచిది, దేవునికి వందనాలు. కానీ కొంతమంది వాళ్ళని తప్పుదారులోకి నడిపించారు, రెచ్చగొట్టారు. జనాలు ఒక మాస్ హిస్టీరియా లాగా కేకలేస్తున్నారు. పిలాతు ప్రాంగణంలో ప్రవేశించి, ఆ ప్రేతోరమ్యము అనేటువంటి సభామందిరంలో పిలాతు ఉన్నాడు. నేరారోపణ చేసేవారు నేరారోపణ చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యం చెప్పి వాళ్ళని పెట్టారు, వాళ్ళు వచ్చి అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ లోపల ప్రజల్ని రెచ్చగొడితే వాళ్ళు సిలువ వేయము అని కేకలు వేస్తున్నారు. పిలాతు ప్రభుని సిలువకు అప్పగించారు. అక్కడ ఒక మాట, వారి కేకలే గెలిచును అని ఉంది. అయితే పెంతెకొస్తు పండుగ నాడు పేతురు గారు ప్రసంగం చేశారు. చాలా ధైర్యంగా, ధీమాగా, ఆత్మశక్తిని పొందినటువంటి వాడుగా చాలా ధైర్యంగా ఈ జరిగిన విషయాలని చెప్పి, వాళ్ళు ఏం చేశారో అది కూడా చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి మాట ఏంటంటే, అక్కడ వచ్చినటువంటి జనం వారు హృదయములో నొచ్చుకుని అని ఉందండి. అక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37 వారి హృదయములో 2:37 వారి హృదయములో నొచ్చుకుని ఫుట్ నోట్లో పొడవబడి అని ఉందండి. కనుక ఈ అనుభవం మనకు కావాలి, ఈ దాహం మనలో ఉండాలి, మన హృదయం పొడవబడాలి, మన హృదయం నొచ్చుకోవాలి. నా జీవితాన్ని బట్టి, నా బ్రతుకుని బట్టి, నా పరిస్థితిని బట్టి నా ప్రభు ఏం చెప్పారు, నేనేం చేస్తున్నాను, నా ప్రభు ఎలా ఉండమన్నారు, నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా జీవించమన్నారు, నేను ఎలా జీవిస్తున్నాను, ఆయన ఎలా మాట్లాడమన్నారు, నేను ఎలా మాట్లాడుతున్నాను. ఈ ట్యాలీ ఎప్పుడైతే జరుగుతుందో, బేరేజ్ ఎప్పుడైతే వేసుకుంటామో, ఎంత వెనకబడ్డామో మనం తెలుసుకుంటాం. అప్పుడు మన హృదయం పొడవబడాలి, మన హృదయం నొచ్చుకోవాలి. ఎప్పుడైతే నొచ్చుకుంటుందో ఈ జీవితాన్ని సరి చేసుకోవడానికి, ఈ బ్రతుకుని దిద్దుకోవడానికి, దేవునికి అంకితం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. లేదు కదా, అది రాతి హృదయంలాగా ఉండిపోతే, బండబారిన హృదయంలాగా ఉండిపోతే ఉపయోగం ఏమీ లేదండి. స్పర్శ జ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతే, ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో చెప్పాను, చేతులు కాయలు కాస్తాయి. తరచుగా అదే పని చేస్తూ ఉంటే చేతులు కాయలు కాసి బండబారిపోతాయి. ఒకవేళ ఏదైనా గుచ్చుకున్నా కూడా తెలీదు. అలాగే చెప్పులు లేకుండా పనులు చేసేవారు, నడిచేవారు ఉంటారు, చూస్తాం. ఆ కాలి చర్మం చాలా దడసరైపోతుంది, ఏదైనా గుచ్చుకున్నా కూడా తెలీదు. మన పరిస్థితి కూడా అంతే. ఏమంటే కఠినమైపోతే హృదయం, దేవుని దగ్గరికి వెళ్ళలేం, ఆయన క్షమ మనం పొందలేం. అందుచేత హృదయం నొచ్చుకోవాలి, అది పొడవబడాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలాగో జరుగుతుందో హృదయంలో పశ్చాత్తాపం అనేది ప్రారంభం అవుతుంది. ఈ పశ్చాత్తాపం మారు మనసుకు దారి తీస్తుంది. అంచేత పశ్చాత్తాపం లేకుండా మారు మనస్సు అనేది కలగదు. ఎప్పుడైతే దారి తీస్తుందో, పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని అవలంబించాలి అనేది మన హృదయంలో కలుగుతుంది. ఇదే మారు మనసుకు, పశ్చాత్తాపానికి మొదలు మెట్టుగా, రక్షణకు మొదలు మెట్టుగా ఉంటుంది అనేటువంటి విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పట్టణంలో పౌలు శీలను జైల్లో వేశారు. చాలా దెబ్బలు కొట్టారు అంతకు ముందు. ఆ దెబ్బలను చూసి జైలు అధికారి అనుకున్నాడు, అబ్బో వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి నేరస్తులు అయి ఉంటారు, లేదా ఇన్ని దెబ్బలు ఎందుకు కొడతారు, పైగా జాగ్రత్తగా కాపాడండి, కవలగాయండి అని చెప్పారు. కనుక లోపల చెరసాలకు తీసుకెళ్లి చీకటి గదిలో వీళ్ళని బొండ వేసి బిగించి పెట్టాడు. వీళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చెరసాల పునాదులు కదిలిపోయి
తలుపులన్నీ ఓపెన్ అయిపోయాయి, పరిగెత్తుకు వచ్చాడు. అప్పుడు ఏం కరెంట్ లేదు కదండి, ఏదో చిన్న దీపం పట్టుకొచ్చాడు, తలుపులు ఓపెన్ అయిపోయి ఉంటే ఖైదీలు పారిపోయి ఉంటారు. కనుక ఆ జైలర్ చేతిలో ఉన్న ఖైదీలు పారిపోతే ఆ శిక్ష ఈ జైలర్ అనుభవించాలి, కనుక అంతకంటే సిగ్గుచేటు ఏముంటదని చెప్పి తను తాను పొడుచుకోబోతే పౌలు గారు ఆపారు. ఆయన ద్వారా సువార్త విన్నాడు, పరిచయం చేశాడు, సువార్త విన్నారు. అప్పుడు అడిగిన మాట ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి, రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి? విన్నారండి? ఈ మాట మన హృదయంలో రావాలి. ఈ మాట మన హృదయం, నేను రక్షణ పొందాలి అనే దాహం మన హృదయంలో కలగాలి. ఎప్పుడైతే ఈ దాహం కలుగుతుందో ప్రభు దగ్గరికి వెళితే ఆ దాహార్తిని ఆయన తీరుస్తారు. ఇది మనం మర్చిపోవడానికి విషయం. కనుక హృదయంలో నొచ్చుకోవటం, రక్షణ పొందడానికి నేనేం చేయాలి అనే ఈ రెండు మాటల్లో కూడా ఒక తీవ్రమైన దాహాన్ని మనం చూస్తాం, తీవ్రమైనటువంటి దాహాన్ని మనం, దప్పిక మనం చూస్తాం. కనుక ఈ దాహంతో ఎవరైతే ఉంటారో వారు ప్రభు దగ్గరికి వెళ్ళగలిగితే ఆ దాహార్తిని ప్రభు తీరుస్తారు అనే విషయం. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ స్థితి, పరిస్థితి మనలో కొంతమందికి మాత్రమే ఉంది, మిగతా వారు దానికి పెద్దగా పట్టించుకోవటం లేదు. ఏమండి, మరణము అందరికీ ఉంది, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని బైబిల్లో చక్కగా వ్రాశారు. ఓకే, మరణం అందరికీ ఉంది, అందరం చనిపోతాం, తీర్పులోకి వెళితే రెండు విషయాలు. అయితే పరలోకానికి వెళ్ళటం, లేకపోతే నరకానికి వెళ్ళటం. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయం అవుతుంది. ప్రియమైన వాళ్ళారా, మరి రక్షణ విషయంలో దాహం లేకుండా మిగతా విషయాల్లో దాహాన్ని కలిగి ఉంటే, నేను రక్షణ పొందాలనే తపన, దప్పిక, దాహం నీలో లేదు, మంచిదే. కానీ మిగతా విషయాల్లో కూడా దాహం లేకుండా నిర్లిప్తంగా ఉండగలుగుతున్నామా? ఉండలేకపోతున్నాం. ఎందుకంటే డబ్బు కావాలి, సుఖం కావాలి, ఘనత కావాలి, స్వీయ సంతృప్తి కావాలి, పదవులు కావాలి, ప్రతిష్టలు కావాలి, ఇవన్నీ కావాలి, కలిగి ఉండాలి అనేటువంటి తపన, ఆ దాహం మనలో చాలా ఎక్కువైపోతూ ఉంది. లేదా నన్ను గుర్తించాలి, అదొక దాహం. ఎన్ని దాహాలు ఉంటాయి, కానీ నేను రక్షణ పొందాలనే దాహం మన జీవితాల్లో ఉండకపోవటం వల్ల కలిగే నష్టాన్ని ఈ సమయంలో మనం గుర్తించడం మంచిది. ఎందుకంటే అన్ని విషయాల్లో శ్రద్ధ ఉంది, ఆత్మ రక్షణ విషయంలో మాత్రం నిర్లక్ష్య వైఖరి ఒకవేళ మన జీవితాల్లో ఉందేమో అని మనం గుర్తు చేసుకోవాలి. ఏమండి, నిర్లక్ష్య వైఖరి అది పతనానికి, భ్రష్టత్వానికి కూడా దారి తీస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఆత్మీయ దప్పిక, ఏమండి, ఆ అనుభవం, ఆ దాహం కలిగిన వారు ధన్యులు అనే మాట ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి? బైబిల్ పట్టుకుని బహిరంగంగా అందరూ చూసేలాగా తిరగటం కాదండి. నిజమైన క్రైస్తవ్యం అంటే నేను దోషిని, నేను పాపిని, బ్రతుకుతున్నాను కానీ ఒక శూన్య పరిస్థితి, శూన్యత, ఒక ఎంప్టీనెస్ నా జీవితంలో, నా హృదయంలో ఉంది అని గుర్తించడం. దీనివల్ల నేను నరకానికి పాత్రుడను, నరక శిక్షకు నేను యోగ్యుడను అనే ఆలోచన హృదయంలో ఉండాలి. ఏమండి, అలాగూ ఎవరి హృదయంలో అయితే ఈ కన్విక్షన్, ఈ ఒప్పుకోలు అనేది వస్తుందో వారు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు. ఇది లేదనుకోండి, అసలు దేవుడి గురించినటువంటి ఆలోచనలే మనకు ఉండవు, దేవుని గురించినటువంటి తలంపులే కూడా మనకు ఉండవు. అందుకనే మత్తయి 5:6 ఆయన ఏమంటారండి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రభు యొక్క ఆహ్వానం ఏంటంటే, వచ్చి త్రాగండి, మీ దాహార్తిని నేను తీరుస్తాను. కనుక దప్పికతో చనిపోవడం ప్రభుకి ఇష్టం లేదు, ఆత్మీయ దాహంతో చనిపోవడం ప్రభుకి ఇష్టం లేదు. ఆ దాహార్తిని తీర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళటం నేర్చుకుందాం, వెళ్ళి ఒప్పుకోవడం నేర్చుకుందాం. ఒప్పుకునే దేవునికి కనికరం పొందటం ఒక గొప్ప భాగ్యంగా మనం ధన్యతగా స్వీకరిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపిస్తున్నందుకు మీకు వందనాలు నాయన.
విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదులుపరుచుకుని వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభా, కృత వారికి వారు తెలియజేస్తున్నారు, వారికి అభినందనలు నేను అందిస్తున్నాను మీ పక్షంగా. దేవా నీకు వందనాలు. ప్రభా, ఈ వాక్యాన్ని అందించడానికి తన శక్తి నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. బలపరుస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అలాగే ఆధ్యాత్మికంగా బలపడడానికి అనేక మందికి ఈ వాక్యం ఒక సాధనంగా ఆధారంగా మీరు ఉంచినందుకు కూడా మీకే వందనాలు. ఎంతోమంది దైవజనులు వారి వారి ప్రయత్నాల ద్వారా ప్రతి ఆత్మను తృప్తిపరచడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు తండ్రి. అందులో ఒక భాగంగా నేను కూడా మీకు వందనాలు. సహకరిస్తున్న బిడ్డలు, సహాయం చేస్తున్న బిడ్డలు ఆశీర్వదించండి ఆయన. అలాగే నా తండ్రి ప్రియులేక ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, గృహ కార్యకలాపాలు తోడుగా నడిపించు. వారి పనులంటే ఎంతో కూడా మీరు కాపాడి సంరక్షించండి. మానవులు గనక బలహీనతలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, చికాకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, దుఃఖం, బాధ, వేదన ఇవన్నీ మా జీవితాల్లో సహజం తండ్రి. మానవులు గనక ఈ లోకాల్లో ఉన్నంతకాలం కూడా ఇవన్నీ మాతోనే ఉంటూనే ఉంటాయి. ఇందులో గొప్ప, పేద, విద్యావంతుడు, అవిద్యావంతుడు అనే తారతమ్యాలు ఏం లేవు. ప్రతి ఒక్కరికి ఇవన్నీ సహజాలే. మీ కాపుదల దయచేయండి. బిడ్డలకి స్టడీస్లో తోడుగా నడిపించండి. తెలివితో, జ్ఞానంతో నింపండి. మంచి స్నేహితులను ఇవ్వండి నాయన. యవ్వన బిడ్డలు ఉద్యోగ అవకాశాలు, వివాహపు అవకాశాలు మెరుగుపరచండి. వారి జీవితాల్లో ఉన్న లోటుని మీరు తీర్చండి. విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి. ఆయన వారికి చదువులు, ఉద్యోగాల్లో తోడుగా నడిపించు. ప్రతి సంఘాన్ని, సంఘ కాపరులు, విశ్వాసులు, బోధకులు, బోధకురాండ్రులు తండ్రి, సువార్థికులు, జ్ఞాన పరిచయం చేసి వారి వీరందరిపై కుమరించండి. రక్షించబడాలనే తపన, దాహంతో వారు పరిచయం చేస్తున్నారు. మేము రక్షించబడాలనే దాహంతో ప్రతి ఒక్కరూ నీ వైపు మళ్ళడానికి ఈ వాక్యాన్ని వారు ఒక అవకాశంగా, సాధనంగా వాడుకోవడానికి సహాయం చేయి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. రాష్ట్ర నాయకుల అధికారులు, దేశ నాయకుల అధికారులపై కుమరించండి. ప్రపంచంలో ఉన్న అశాంతిని తొలగించి శాంతిని, సమాధానాన్ని దయచేయమని ప్రభా, నీ వాక్యం కొరకు జీవిస్తున్న వారికి ఎదురయ్యేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, హింసలు వారు తట్టుకుని, ఓర్చుకుని ప్రభా నీ కొరకు సాక్షులుగా, హతసాక్షులుగా ఉండగలిగే ధన్యత దయచేయమని మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంత వరకు మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహార నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను ఏకాదశి నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.